ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మెంతులు. ఈ మెంతుల్లో దాగున్న అద్భుతమైన ఆయుర్వేద ఔషధ రహస్యాలు. మెంతులు నోటికి చేదుగా ఉంటాయి, అలాగే కాస్త వెగటుగా కూడా ఉంటుంది. అయితే పచ్చళ్ళల్లో, తాలింపులలో దీన్ని కలిపి వాడుతూ ఉంటారు. దీంతో ఒక రకమైనటువంటి మంచి రుచి, అలాగే సువాసన ఇలాంటివి కలుగుతాయి. మెంతులు శరీరానికి చలవ చేస్తుంది, అంటే వేడిని తగ్గిస్తుంది. శరీరంలో ఉండేటువంటి దుష్ట వేడిని ఇది పూర్తిగా నిర్మూలిస్తుంది. అన్నిటికి మించి మేహ శాంతి చేస్తుంది, అంటే యూరిన్ రిలేటెడ్ డిజార్డర్స్ని తగ్గిస్తుంది. ఈ మెంతుల సహజ ధర్మం ఏమిటి అంటే చేదు. కాబట్టి మెంతుల సహజ ధర్మమైనటువంటి ఈ చేదు వల్ల మళ్ళీ కటిక చేదు ఉండదు, అది దీని ప్రత్యేకత. ఈ చేదు వల్ల శరీరంలో వ్యాధి క్రిములు చేరేటువంటి అవకాశాన్ని తగ్గిస్తుంది ఇది. మెంతులు అలాగే పాత కాగితాలు ఈ రెండింటినీ కలిపి నూరతారు, అలాగే రుబ్బుతారు. మెంతులు, కాగితాలు. మీకు కాస్త ఈ పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ ఉండుంటే ఈ విషయం మీకు గుర్తుకొస్తుంది. మెంతులు, కాగితాలు కలిపి రుబ్బి బుట్టలాగా తయారు చేస్తారు. దీంట్లో ఆహార పదార్థాన్ని నిల్వ ఉంచితే అవి చెడిపోవు. ఇది గ్రామీణ ప్రాంతాలలో సాధారణంగా కనిపించేటటువంటి ఒక పరిపాటిది. దీనివల్ల ఆహార పదార్థాల్లో క్రిములు చేరకుండా ఉంటాయి. ఎక్కువ కాలం పాటు ఈ ఆహార పదార్థాలు నిల్వ ఉంటాయి. అది దీని ప్రత్యేకత. ఈ మెంతులు మేహ వ్యాధులలో బాగా పనిచేస్తాయి, అంటే యూరిన్ రిలేటెడ్ డిజార్డర్స్. అలాగే చర్మ వ్యాధుల్లో కూడా పనిచేస్తాయి. అంతేనా, మేహ వ్యాధులు, చర్మ వ్యాధులే కాకుండా ఎక్కువగా ఈ స్త్రీల చర్మ సౌందర్య పోషణకి కూడా ఇది పనిచేస్తుంది. అన్నిటికి మించి గర్భాశయ బాధలను నిర్మూలిస్తుంది. కాబట్టి ఇన్ని ప్రత్యేకతలు దీనికి ఉన్నాయి. కాబట్టి ఈ మెంతులు అనేది నిజానికి ఆహార పదార్థంగా కంటే ఇంటి వైద్యానికి బాగా పనిచేస్తుంది. అందుకే మెంతుల్ని మనం వంటింట్లో ఉంచుకుంటూ ఉంటాం. ఇది అన్ని వేళ కూడా అనేక సమస్యలను తగ్గించేటటువంటి ఒక సంజీవనిలా పనిచేస్తుంది. ఇలాంటి ఈ మెంతులతో చక్కని ఔషధాలు తయారు చేసుకోవచ్చు. మంచి ఇంటి వైద్యం కింద ఈ మెంతులు పనిచేస్తాయి. ఈ సమస్యల్ని, వాటికి మెంతుల్ని ఎలా వాడాలి అనే విధానాలని వరుసగా తెలుసుకుందాం. విషజ్వరాలు. ఈ విషజ్వరాలు ఈ మధ్య బాగా ప్రబలుతున్నాయి. ముఖ్యంగా వర్షాలు పడే రోజులలో ఇవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీటికి శక్తివంతమైనటువంటి మందులు వాడితే మళ్ళీ నిలువెల్లా కూడా నీరసం ఆవహించేస్తుంది. ఇక కోలుకోవటానికి చాలా టైం పడుతుంది. అంటే వెంట్రుకలు రాలుతూ ఉంటాయి, నీరసపడిపోతూ ఉంటారు, విపరీతమైన బడలికి ఉంటుంది. అలా కాకుండా ఈ విషజ్వరాన్ని సహజంగా తగ్గించుకోవటం అవసరం. దానికి మెంతులు పనిచేస్తాయి. ఏం చేస్తారంటే జాగ్రత్తగా వినండి ఈ ఫార్ములా. తులసి ఆకు, మిరియాలు, మెంతులు, వీటిలో ఏది మీకు తెలియంది కాదు కదా. తులసి తెలుసు, మనం భక్తితో దీన్ని పూజిస్తూ ఉంటాం, మనందరం దీన్ని పెంచుకుంటూ ఉంటాం. మిరియాలు మీ ఇంట్లో ఉండేవే. ఇక మెంతులు కూడా ఉంటాయి. ఈ మూడింటిని నూరాలి. నూరి గంటకి కూడా దీన్ని వాడుతూ ఉంటే ఒక 3 గ్రాముల నుంచి 5 గ్రాముల మోతాదులో విషజ్వరాలలో మంచి గుణకారి కింద పనిచేస్తుంది. ఏ ఔషధం మీకు అందుబాటులో లేనప్పుడు, ఏ డాక్టరు మీకు అందుబాటులో లేనప్పుడు, ఏ వైద్యశాల మీకు దగ్గరలో లేనప్పుడు ప్రథమ చికిత్సగా ఈ విషజ్వరాలను తగ్గించడానికి దీన్ని వాడండి. కొంచెం ఓపికగా 1-2 రోజులు వాడితే ఈ విషజ్వరాల తీవ్రత తగ్గుతుంది. తులసాకు, మిరియాలు, మెంతులు నూరి ఆ పేస్ట్ని గంటకి ఒక 3 గ్రాముల నుంచి 5 గ్రాముల మోతాదులో ఇస్తూ ఉండాలి. విషజ్వరాలలో ఇది అమేజింగ్గా పనిచేస్తుంది. అయితే మెంతులు అన్నప్పుడు దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చినప్పుడు ముఖ్యంగా డయాబెటీస్ గురించి చెప్పాలి. మధుమేహంలో, డయాబెటీస్లో దీని పనితీరు అంతా ఇంత కాదు. అమేజింగ్ రిజల్ట్. ఈ మానవ జాతిని పట్టి పీడిస్తుంది ఏమిటంటే మధుమేహం. అందుకే ఆయుర్వేదం ఏం చెప్తుందంటే వాతవ్యాధి ప్రమేహశ్చ కుష్ఠమర్శో భగంధరం అస్మరీ మూఢగర్భశ్చ తద్వైదోదరం అష్టమం అంటుంది. ఈ అష్టవేద మహాగదాలు ఇవి. వీటిలలో ఈ మేహవ్యాధి అంటే మధుమేహం ఒకటి. దీన్ని అదుపులో ఉంచే శక్తి ఈ మెంతులకు ఉంది. ఎలాగా దీన్ని వాడాలి అంటే మెంతి పిండిని తయారు చేసుకోండి. అంటే దీన్ని వేపకుండా డైరెక్ట్గా పచ్చిదాన్ని పిండిలా చేయండి. ప్రతిరోజు కూడా 3 పూట్ల 10 గ్రాముల చొప్పున దీన్ని మజ్జిగకి కలపాలి. అంటే ఒక 10 గ్రాములు అంటే 2 టీ స్పూన్లు తీసుకొని ఒక అర గ్లాసు మజ్జిగకి కలిపి దీని లోపలికి మజ్జిగని గటగటా తాగాలి. దీంతో ఈ మధుమేహ వ్యాధి అనేది అదుపులో ఉంటుంది. అలాగే ఈ మెంతుల్ని రుబ్బి దీన్ని అట్టుగా కానీ లేదా గారెలుగా కానీ వేసుకొని తింటూ ఉంటే కూడా ఈ డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. అలాగే ఈ మెంతి పొడిని ప్రతిరోజు కూడా మీ
అనువుగా ఉండేటువంటి ఏదో ఒక రీతిలో వాడుకుంటూ ఉంటే ఈ మధుమేహంతో పాటు చర్మరోగాలు కూడా దరిచారు. ఎందుకంటే డయాబెటీస్లో చర్మరోగాలు కూడా ఒక పెద్ద సమస్య. దురదలు ఉంటూ ఉంటాయి, ఫంగస్ చేరుతూ ఉంటుంది, ఇమ్యూనిటీ తగ్గటం వల్ల ఇలాంటి వాటన్నిటిలో ఇది ఉపయోగపడుతుంది. ఇక ఈ యంగ్స్టర్స్ని బాధించే మరొక సమస్య మొటిమలు. అలాగే మొటిమలే సమస్య అనుకుంటే మొటిమల వల్ల తయారైన మచ్చలు మరో సమస్య. ఇక చర్మవ్యాధులు సరే ఇలాగ మొటిమల్ని, మచ్చల్ని, చర్మవ్యాధులను అన్నింటినీ తగ్గించేటువంటి గొప్ప శక్తి ఈ మెంతుల్లో ఉంది. అందుకే అనాదిగా ఈ స్త్రీల సౌందర్యానికి ఈ మెంతుల్ని వాడటం అనేది పరిపాటి. మెంతులకి ప్రాముఖ్యత ఉంది. మెంతులు, అలాగే పసుపు, అలాగే దోసకాయ గుజ్జు, ఈ 3 కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. మెంతులు, పసుపు, దోసకాయ గుజ్జు, కీరా దోస కానీ మామూలు దోస కానీ, ఈ 3 సమంగా నూరండి. అలాగే కొబ్బరి నీళ్ళు, సున్నం తేట సమంగా కలిపినటువంటి నీటితో పేస్ట్గా చేయండి. మీకు ఒక అత్యద్భుతమైనటువంటి ఫేస్ ప్యాక్ తయారవుతుంది. దీన్ని ముఖానికి పట్టించండి. 1 గంట తర్వాత స్నానం చేయండి. ఒక ఇంద్రజాలం జరిగినట్టుగా మీ ముఖం మీద మొటిమలు, మచ్చలు ఇవి తగ్గుతాయి. ముఖ సౌందర్యం మరింత పెరుగుతుంది. ఎంత న్యాచురల్, అన్నీ కూడా ఎక్సలెంట్ మెడిసినల్ ఎఫెక్ట్స్, మెడిసినల్ వాల్యూస్ దీంట్లో ఉన్నాయి. ఎలాంటి కెమికల్స్ మనం కలపలేదు. దీంతో మీ సౌందర్యం, ఈ అద్భుతమైనటువంటి రూపలావణ్యాలు మీ సొంతం చేసుకోవచ్చు. ఏం చేస్తారు? చాలా తేలిక. మెంతులు, పసుపు, దోసకాయ గుజ్జు ముందు సమంగా నూరి ఈక్వల్ ప్రపోర్షన్స్లో, మళ్ళీ ఇది పేస్ట్లా కావాలి కదా, అందుకని కొబ్బరి నీళ్ళు కలపండి. అలాగే సున్నం మీద తేట కలపండి. ఇప్పుడు పేస్ట్ లాగా అవుతుంది. దీన్ని ముఖానికి పట్టించి గంట తర్వాత స్నానం చేసేసేయండి. శరీరానికి కూడా పట్టించవచ్చు. ఎక్కడ నలుపు ఉంటే అక్కడ పట్టించవచ్చు. మొటిమలు తగ్గుతాయి, మచ్చలు తగ్గుతాయి, మీ ఓవరాల్గా సౌందర్యం పెరుగుతుంది. అలాగే చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి. అది దీని ప్రత్యేకత. ఇక ఈ మెంతులకి రక్తదోషాలని, ప్రమేహాన్ని, మూత్రవ్యాధుల్ని, అన్నిటికీ మించి అధిక రక్తపోటుని తగ్గించే గొప్ప శక్తి ఉంది. కాబట్టి ఇంత గొప్ప శక్తి ఉన్నటువంటి ఈ మందులు మనం వీటికి వాడుకోవచ్చు. రక్తశుద్ధికి మంచి ఔషధి ఈ మెంతులు. ఎలాగంటే మెంతుల్ని ముందు పొడి చేసుకోండి. ఈ పొడిని ముల్లంగి దుంపల రసంతో, అలాగే చెరుకు రసంతో, అలాగే ఉసిరిక రసంతో వరుసగా భావం చేయండి. చేసి రోజు గ్లాసు పాలల్లో 3 వేళకు పట్టినంత దీన్ని కలిపి తీసుకుంటూ ఉంటే ప్రమేహాలు తగ్గుతాయి. శరీరానికి మంచి తేజస్సు వస్తుంది, వీర్యవృద్ధి కలుగుతుంది. అన్నిటికి మించి ఇది మంచి రసాయనం కింద పనిచేస్తుంది. అంతేకాదు మూత్రంలో నొప్పి, మూత్రం సరిగ్గా రాకపోవటం, అంటే మూత్రకృత్యం, మూత్రాఘాతం అంటారు, ఇలాంటి వ్యాధులలో అమోఘంగా పనిచేస్తుంది. అన్నిటికి మించి బ్లడ్ ప్రెషర్, హై బీపీని తగ్గిస్తుంది. చూసారా ఎన్ని శక్తి సామర్థ్యాలు దీంట్లో ఉన్నాయో. కాబట్టి దీన్ని ఇలా తయారు చేసుకుని వాడుకోండి. ఏం చేస్తారంటే ముందు మెంతి పొడిని సిద్ధం చేసుకోండి. అంటే పచ్చి మెంతుల్ని నూరి పొడి చేసుకోండి. ఇప్పుడు దీన్ని భావన చేయాలి. భావన అంటే ఏంటంటే నానేయటం. ఇది భావన అనే ప్రక్రియ ఆయుర్వేదానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఒక ప్రక్రియ. దాంట్లో అప్పుడు ఆ నానేసినటువంటి ఆ రసాల తాలూకు, ఆ లిక్విడ్ తాలూకు ఔషధ శక్తులు దీంట్లోకి వెళ్తాయి. అది ఈ భావన ప్రక్రియ. కాబట్టి మెంతి పొడిని ముందు ముల్లంగి దుంపల రసంలో భావన చేయండి. అంటే నానబెట్టండి ఒకరోజు. తర్వాత చెరుకు రసంలో నానబెట్టండి. తర్వాత ఉసిరిక రసంలో వరుసగా ఇలా భావం చేయండి, నానబెట్టండి. ఇప్పుడు దీన్ని రోజు కూడా అలా భావం చేసిన తర్వాత నిల్వ చేసుకోండి ఆ పొడిని. ఇప్పుడు దీన్ని ఒక గ్లాసు పాలకి 3 వేళ్ళకి పట్టినంత కలపండి. ఒక గ్లాసు పాలకి ఈ మెంతి పొడిని బోర్నవిటా ఎట్లా కలుపుకుంటారో, బూస్ట్ ఎలా కలుపుకుంటారో అలా కలపండి. కలిపి దీన్ని లోపలికి తాగండి. దీంతో ఈ డయాబెటీస్, ఇంకా దానికి సంబంధమైనటువంటి సమస్యలు, అంటే యూరిన్లో తెల్లటి పదార్థం పోవడం, ఆల్బుమినూరియా, ఇలాంటివి కూడా తగ్గుతాయి. అన్నిటికి మించి మామూలుగా డయాబెటీస్లో ఈ మందులు వాడుతున్నప్పుడు, లేదా సహజంగా డయాబెటీస్ వల్ల ఈ తేజస్ తగ్గిపోతుంది. ఆ తేజస్ తిరిగి వస్తుంది. అలాగే వీర్యవృద్ధి కలుగుతుంది. మంచి రసాయనం కింద పనిచేస్తుంది. ఈ మూత్రకృత్యం, మూత్రాఘాతం, అంటే యూరిన్లో మంట, యూరిన్ రాకపోవటం, ఇలాంటి అన్ని సమస్యలను తగ్గిస్తుంది. అన్నిటికీ బ్లడ్ ప్రెషర్ని నియంత్రిస్తుంది. ఇక ఈ మెంతుల్ని మూత్రాశయంలో రాళ్ళు తయారైన సందర్భాల్లో కూడా వాడుకోవచ్చు. ఏం చేస్తారంటే మెంతి పొడి, అలాగే నల్ల ఉలువల పొడి సమంగా కలపండి. కలిపి రోజు కూడా 3 పూట్ల, పూటకి 5 గ్రాముల చొప్పున ముల్లంగి దుంపలు, అలాగే ముల్లంగి ఆకుల రసం దీంతో కలిపి వాడితే మూత్రాశయంలో రాళ్ళు ఎంత క్రానిక్గా ఉన్నప్పటికీ
ఎంత పెద్దగా ఉన్నప్పటికీ కరుగుతాయి, కరిగి పడిపోతాయి. ఇది కూడా అంతే, చాలా ఎక్సలెంట్ రిజల్ట్ని ఇచ్చేటటువంటి చికిత్స. మెంతి పొడి, నల్ల ఉలవల పొడి, అన్ని పొడులే రెండు కూడా సమంగా కలిపి దాన్ని నిల్వ ఉంచుకోవాలి. రోజు కూడా 3 పూట్ల, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి పూటకి 5 గ్రాముల చొప్పున, అంటే 1 టీ స్పూన్ చొప్పున దీన్ని వీలైతే ముల్లంగి దుంపల రసంతో, ముల్లంగి ఆకుల రసంతో వాడాలి. అంటే వాటికి కలిపి ఆ రసాన్ని తాగాలి. దీంతో ఈ కిడ్నీ స్టోన్స్ పడిపోతాయి. ఇక సెగగడ్డలు, ఈ బాయిల్స్, పసు బాయిల్స్, ఇవి కూడా రికరెంట్గా కొంతమందిలో తయారవుతూ ఉంటాయి. మామూలుగా హైడ్రాడినైటిస్ సప్పురేటివా ఇలాంటి పేర్లతో దీన్ని పిలుస్తూ ఉంటాం. అంటే చంకలో గడ్డలు తయారవుతూ ఉంటాయి, గజ్జల్లో తయారవుతూ ఉంటాయి, పిరుదుల దగ్గర తయారవుతూ ఉంటాయి. ఎక్కడైతే హెయిర్ ఫాలికల్స్ అడ్డుకుపోయాయో అక్కడ తయారవుతాయి. పోనీ ఒకసారి తయారయ్యాయంటే అనుకోవచ్చు, మళ్ళీ మళ్ళీ తిరగబెడుతూ ఉంటాయి. ఇలాంటి ఈ సెగగడ్డల్ని మెంతులతో తగ్గించుకోవచ్చు. మెంతి పిండి, ఇది దీన్ని తీసుకొని తయారు చేసుకొని నీళ్ళు కలిపి పేస్ట్లా చేయండి. దీన్ని ఒక పట్టిగుడ్డ మీద పూసి కట్టుకోవాలి. దీంతో ఈ శరీరగత వ్రణాలు లేకపోతే గడ్డలు ఇవి పక్వం అవుతాయి, అంటే మెచ్యూర్ అవుతాయి, పగిలి అంటే రిలీఫ్ వస్తుంది. ఇక నారి కురుపులు, ఇది కొన్ని ప్రాంతాలలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక రకమైనటువంటి కురుపు పుండు నుంచి అలాగా పెరుగుతూ ఉంటుంది. దీన్ని తీయాలి. మామూలుగా అగ్గి పుల్లకి చుడుతూ ఉంటారు అది వచ్చే వరకు. అయితే మధ్యలో తెగిపోతే మాత్రం అది ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా ఈ నారి కురుపుని చంపడానికి మెంతులు పనిచేస్తాయి. మెంతుల్ని ఒక పెనం మీద పెట్టి మార్చండి. ఆ మాడిన మెంతుల్ని పొడి చేసుకోండి. ఇలా మార్చిన మెంతుల పొడి, అలాగే వెలిగారం, ఇది మీకు ఆయుర్వేద మూలికల షాపులో దొరుకుతుంది. వెలిగారం తెల్లటి గడ్డలాగా ఉంటుంది. ఈ మార్చిన మెంతుల పొడి, వెలిగారం రెండు కలిపి, వెన్నపూస కలిపి పేస్ట్లా చేయండి. దీన్ని ఈ ఆయింట్మెంట్ లాగా అయింది కదా, పట్టి వేయాలి. దీంతో నారి కురుపులు తగ్గుతాయి. అలాగే కొంతమందికి ఈ గోరు ఉంటుంది కదా, ఇక్కడ గోరు చుట్ట తయారవుతూ ఉంటుంది. దీన్ని విట్లో అంటారు. ఈ గోరు చుట్టను కూడా మెంతులతో తగ్గించుకోవచ్చు. మెంతుల్ని నిమ్మరసంలో కలపండి, మెత్తగా పేస్ట్లా చేయండి. మెంతులు, నిమ్మరసం. ఇప్పుడు ఈ పేస్ట్ అయింది కదా, దీన్ని ఇట్లా గోరు చుట్టకి తొడగండి, లేదా పట్టీలాగా పట్టి వేసుకోండి. దీంతో ఈ గోరు చుట్టు సమస్య తగ్గుతుంది. అలాగే మరొక సమస్య మొలల వ్యాధి, పైల్స్, అలాగే భగంధరం అంటే ఫిష్లా. ఈ మొలల వ్యాధి, భగంధరం ఎంత కామన్గా ఉన్నాయంటే ఈ మధ్య ఈ సమస్య ఎక్కువైపోతుంది. అంటే గంటల తరబడి కూర్చొని పనిచేయటం, ప్రయాణాలు గంటల తరబడి చేస్తూ ఉంటాం, ట్రాఫిక్లో ఇరుక్కొని దాదాపుగా 2 గంటలు ప్రయాణం చేస్తాను హైదరాబాద్ లాంటి ఊళ్ళల్లో. దీంతో ఈ మొలల వ్యాధి ఎక్కువ అవుతుంది. అలాగే వంశపారపర్యం కూడా ఈ సమస్య వస్తూ ఉంటుంది. అలాగే ఆహారపు అలవాట్లు, అంటే ఈ మలబద్ధకాన్ని కలిగించే ఆహారపు అలవాట్ల వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. అలాగే ఇక టైం ఉండదు, మలబద్ధకం, ముక్కుతూ ఉంటారు. ఈ ముక్కటం వల్ల ఈ మొలల వ్యాధి వస్తుంది. ఇలాంటప్పుడు ఈ మొలల వ్యాధిని, భగంధరాన్ని తగ్గించేటువంటి గొప్ప చికిత్స ఈ మెంతులతో ఉంది. ఏం చేస్తారంటే మెంతులు, వెలిగారం, సున్నం తేట, వీటిని కొబ్బరి నూనెలో రంగరించండి, పై పూతగా వాడండి. దీంతో ఈ మొలల వ్యాధి తగ్గుతుంది. అలాగే మెంతి పొడి, కరక్కాయ పొడి సమంగా కలిపి ప్రతిరోజు మజ్జిగతో వాడాలి. దీంతో ఇంటర్నల్గా ఇది వాడుతూ ఎక్స్టర్నల్గా కూడా వాడుతూ ఉంటే మూల వ్యాధులు, భగంధరాలు, ఈ సమస్యలు తగ్గుతాయి. కాబట్టి పైల్స్, ఫిషర్స్, ఫిస్ట్లాలు ఇవి మీ సమస్య అయితే ఈ ఔషధాన్ని తయారు చేసుకుని వాడండి, ఎక్స్టర్నల్గా, ఇంటర్నల్గా. ముందు ఎక్స్టర్నల్గా ఎలా తయారు చేస్తారంటే మెంతులు, వెలిగారం, సున్నం తేట, ఈ మూడింటిని కొబ్బరి నూనెలో ఇలాగా బాగా కలుపుతూ ఉంటే పేస్ట్ లాగా అవుతుంది. దీన్ని పై పూతగా వాడాలి. ఇదొకటి ఎక్స్టర్నల్ అయిపోయింది. ఇప్పుడు ఇంటర్నల్, మెంతి పొడి, కరక్కాయ పొడి సమంగా కలిపి ప్రతిరోజు మజ్జిగకి కలిపి తాగుతూ ఉండాలి. మీకు ఈ మజ్జిగ అన్నప్పుడు ఒక విషయం చెప్పాలి. మజ్జిగ పోసిన చోట గడ్డి మొలవదు. అలాగే మజ్జిగను వాడే వాళ్ళల్లో పైల్స్, ఫిస్టాలు ఇలాంటివి కూడా రావు అంటుంది ఆయుర్వేదం. కాబట్టి ఇలాగ ఈ మజ్జిగతో కలిపి దీన్ని ఇంటర్నల్గా వాడితే ఈ మూల వ్యాధులు, భగంధరాలు తగ్గుతాయి. ఇక మరొక పెద్ద సమస్య చుండ్రు. అలాగే తలలో బాగా ఫంగస్ తయారవుతూ ఉంటుంది. ఈ చుండ్రు కానీ ఫంగస్ కానీ ఉన్నప్పుడు ఇక ఒక పట్టానది తగ్గదు. చాలామంది చాలా రకాల ట్రీట్మెంట్స్ ప్రయత్నం చేస్తూ ఉంటారు, డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. అయినా డబ్బులు పోతే కానీ ఈ చుండ్రు మాత్రం తగ్గదు. ఇలాంటప్పుడు ఈ చుండ్రును తగ్గించుకోవడానికి, ఫంగస్ని మట్టు పెట్టడానికి ఒక అద్భుతమైన చికిత్స మెంతులతో ఉంది. మెంతులు, నిమ్మరసం, వెలిగారం కలపండి. కలిపి నూరి పేస్ట్లాగా అయింది కదా, తలకు పట్టించండి. దీంతో ఈ తలలో మొండి చుండు తగ్గుతుంది, జుట్టు రాలిపోవటం తగ్గుతుంది. అలాగే ఈ ఫంగస్ వల్ల వచ్చేటువంటి చర్మ వ్యాధులు అన్నింటినీ కూడా తగ్గిస్తుంది. కాబట్టి గన్ షాట్ ట్రీట్మెంట్ ఇది,
చుండ్రకి, ఫంగస్కి. చాలా తేలిక కూడా, చాలా చౌక కూడా, ఎలాంటి ఖర్చు ఉండదు. మెంతులు, నిమ్మరసం, వెలిగారం 3 కలిపి నూరాలి, తలకి పట్టించాలి. దీంతో ఇలాగా మీ అవసరాన్ని బట్టి వారానికి 1 2 సార్లు, అవసరమైతే 3 సార్లు చేస్తూ ఉంటే ఈ చుండు తగ్గిపోతుంది. జుట్టు రాలటం, చుండ్రు వల్ల జుట్టు రాలటం అనే సమస్య తగ్గుతుంది. ఫంగస్ కూడా తగ్గుతుంది, చర్మ వ్యాధులు తగ్గుతాయి. ఇక కొంతమందికి అలాగా పట్టుకుంటే చాలు కేశాలు ఊడొచ్చేస్తూ ఉంటాయి. అలాగే ఈ ఎర్రబారుతూ ఉంటాయి, అంటే రెడ్ కలర్లోకి టర్న్ అవుతూ ఉంటాయి. అయితే చాలామంది డాక్టర్ల దగ్గర పేషెంట్లు చెప్తూ ఉంటారు, నా దగ్గరికి వచ్చే పేషెంట్లు కూడా చెప్తారు, డాక్టర్ గారు అప్పుడు వరకు బాగానే ఉంది, ఇలాగా నూనె రాసుకుంటే ఊడొచ్చేస్తుంది జుట్టు అని. నిజానికి నూనె రాసుకున్నా, తలదూకున్నా జుట్టు రాదు, ఆల్రెడీ ఊడి ఉంటుంది. కాకపోతే అది చిక్కుకొని ఉంటుంది వెంట్రుకల మధ్య ఊడిన జుట్టు. ఈ తల దూకున్నప్పుడు కానీ, నూనె రాసుకున్నప్పుడు కానీ వేళ్ళకి తగులుతాయి, ఊడొచ్చేస్తూ ఉంటుంది. కానీ సమస్య ఊడిపోవటం కాబట్టి దాన్ని తగ్గించడం అవసరం. దానికి మెంతులు పనిచేస్తాయి. వారానికి 1 సారి ఈ మెంతి పొడిని, అలాగే మారేడు గుజ్జుని సమంగా కలపండి. కలిపి తలకు పట్టించండి. గంట తర్వాత స్నానం చేయండి. దీంతో ఈ జుట్టు ఎర్రబట్టడం, జుట్టు పొడుగు తగ్గిపోవడం, ఇలాంటి సమస్యలు తగ్గి జుట్టు పొడుగు పెరుగుతుంది. అలాగే మరొక ఉపయోగం దీనికి ఉంది, జుట్టు రాలకుండా ప్రివెంట్ చేస్తుంది. ఎర్రగా మారేటువంటి జుట్టు నల్లగా మారుస్తుంది. ఇక అసలు ఈ మెంతులు అంటుందని ముఖ్యంగా చెప్పాల్సింది స్త్రీల వ్యాధుల గురించి. గర్భాశయ వ్యాధులు, కుసుమ రోగాలు, ఇలాంటి అన్నిట్లో ఈ మెంతులు అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఏం చేస్తారు, మెంతి పిండి, మేడి పండ్లు, ఈ గుజ్జు సమంగా కలపండి. ఇప్పుడు రెండింటిని కలిపితే ఈ పేస్ట్ అవుతుంది కదా, మెంతి పిండి, మేడి పండ్ల గుజ్జు. మళ్ళీ ఈ మొత్తానికి సమంగా బజార్లో దొరికే త్రిఫల చూర్ణం కలపండి. ఇప్పుడు రోజు 3 పూట్ల కూడా చెంచాడు చొప్పున ఈ మిశ్రమాన్ని అశోకారిష్టం, ఇది కూడా మీకు ఆయుర్వేద మందుల షాపులో దొరుకుతుంది, అశోకారిష్టంతో వాడితే మహిళల్లో కనిపించేటటువంటి కుసుమ రోగాలు, అంటే మెట్రోరేజియా, మెనోరేజియా, డిస్మెనోరియా, పాలిమెనోరియా, ఇలా ఈ కుసుమ రోగాలు, అలాగే గర్భాశయ వ్యాధులు, అంటే ఫైబ్రాయిడ్స్ కానీ, అలాగే గర్భాశయం సైజు పెరగటం, అంటే ఈ గర్భాశయం తాలూకు గోడలు పెరుగుతాయి, ఇలాంటి సందర్భాలలో కానీ, లేకపోతే ఎండోమెట్రియోసిస్ ఇలాంటి సందర్భాలలో కానీ, అలాగే ఇంకా లోపల పాలిప్స్ పెరగటం, ఇలాంటి అనేక సందర్భాలలో ఈ ఔషధం పనిచేస్తుంది. కాబట్టి ఈ గర్భాశయ వ్యాధులు ఉన్నప్పుడు, కుసుమ రోగాలు ఉన్నప్పుడు దీన్ని వాడండి. మెంతిపిండి, మేడి పండ్ల గుజ్జు వేడిని తగ్గిస్తుంది, సమంగా కలిపి దీనికి సమంగా బజార్లో దొరికే త్రిఫల చూర్ణం కూడా కలిపి 3 పూట్ల పూటకి చెంచాడు చొప్పున అశోకారిష్టం అనే మందు అనుపానంతో తీసుకోవాలి. దీంతో ఈ ఫిమేల్ రిలేటెడ్ డిజార్డర్స్ తగ్గుతాయి. ఇక మరొక సమస్య, చలికాలం, వర్షాకాలం, ఎండాకాలం అని కాకుండా చాలామందిని బాధించే చెమట సమస్య. ఈ చెమట వల్ల శరీర దుర్గంధం కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీంతో సోషల్ ఐసోలేషన్, అంటే సాంఘికంగా వాళ్ళు వేరుపరుచుకుంటారు. విపరీతమైన చెమట వాసన వస్తూ ఉంటుంది, చెమట ఎక్కువ పడుతూ ఉంటుంది, దానివల్ల వాసన వస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఈ 2 సమస్యల్ని తగ్గించే ఒక అద్భుతమైన చికిత్స ఈ మెంతులతో ఉంది. మెంతులు, అలాగే నల్ల ఉలవలు, కచ్చూరాలు, గంధ కచ్చూరాలు అంటారు, మంచి వాసన వస్తూ ఉంటాయి, ఈ మూలికల షాపులో దొరుకుతాయి. కరక్కాయల పొడి, వీటన్నిటిని కలపండి, నిల్వ చేసుకోండి. దీన్ని కాస్త నీళ్లు కలుపుకొని నలుగు పెట్టుకొని స్నానం చేయండి. శరీరానికి ఇది మంచి సహజమైనటువంటి క్లెన్సింగ్గా పనిచేస్తుంది. అకాలంగా అధికంగా చెమట పట్టడం అనే సమస్య తగ్గుతుంది, శరీర దుర్గంధం తగ్గుతుంది. కాబట్టి మీ ఇంట్లోనే మీరు చక్కని సున్నిపిండిని ఇలా తయారు చేసుకోవచ్చు. మెంతులు, నల్ల ఉలవలు, గంధ కచ్చూరాలు, కరక్కాయలు, వీటన్నిటినీ సమంగా విడివిడిగా పొడి చేసి అన్నిటిని కలిపేయండి. ఈ పొడితో ఒళ్ళంతా రాసుకొని నలుగు పెట్టుకోండి, తర్వాత స్నానం చేసేయండి. దీంతో ఎక్సెసివ్ స్వెట్టింగ్ సమస్య తగ్గుతుంది, శరీరానికి కాంతి వస్తుంది. ఇక మరొక సమస్య వాంతులు. చాలామందిని ఈ వామిటింగ్స్ అనేవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు మెంతి పిండి, అలాగే నిమ్మ గింజల పొడి, ఈ 2 కలిపి దీన్ని మజ్జిగతో తీసుకుంటూ ఉంటే వాంతులు తగ్గుతాయి. కాబట్టి మార్బిడ్ వామిటింగ్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఏం చేస్తారు, మెంతిపిండి, నిమ్మ గింజల పొడి, ఈ రెండింటిని మజ్జిగకి కలపండి, బటర్ మిల్క్కి, ఆ మజ్జిగ తాగండి, వాంతులు తగ్గుతాయి. ఇక విరేచనాలు, అలాగే గ్రహణి, కడుపు నొప్పి, ఇలాంటివి కొంతమందిలో ఏకకాలంలో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. గ్రహణి అంటే ఏంటంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, విరేచనాలు, అలాగే వీటి వల్ల కడుపు నొప్పి రావటం, ఇలాంటి ఐబిఎస్లో ఈ మెంతుల ఉపయోగం అంతా ఇంత కాదు. ఒక చారుడు మెంతుల్ని పెరుగుతో కలపండి, మింగేయండి.
దీంతో గ్రహణి వ్యాధులు, ప్రవాహిక ఇలాంటివి తగ్గుతాయి. కాబట్టి ఐబిఎస్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఒక చారుడు మెంతులు తీసుకొని పెరుగుతో కలిపి మింగేయాలి, నవలాల్సిన పని లేదు. దీంతో మంచి ఫలితం ఉంటుంది, కడుపు నొప్పి తగ్గుతుంది దీంతో, అలాగే ఆకలి కూడా పుడుతుంది. ఇక మరొక సమస్య, చాలామందిలో కనిపించే సమస్య దంతాలు పుచ్చిపోవటం, డెంటల్ కెరీస్. ఇలాగా ఈ దంతాలు పుచ్చిపోయినప్పుడు మరమ్మతు చేయడానికి మెంతులు పనిచేస్తాయి. మెంతి పిండి, దీన్ని పిప్పి పంటలో పట్ల పెట్టి పూరించాలి, నొక్కి ఉంచాలి. దీంతో ఈ లోపల ఇన్ఫెక్షన్ నశిస్తుంది, బాధ నుంచి ఉపశమనం వస్తుంది. చాలా ఈజీ కదా. మెంతి పిండిని తీసుకోవాలి, ఎక్కడైతే మీకు క్రిమిదంతం ఉందో, అంటే దంతాలు పుచ్చిపోయాయి అక్కడ పేస్ట్లా పూయాలి, నొక్కి ఉంచాలి వేరే దంతంతో. ఇలా కొంతకాలం పాటు, అంటే ఉదయం సాయంత్రం చేస్తూ ఉంటే ఈ డెంటల్ కేరీస్లో మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక ఇలాగా ఈ మెంతుల్ని అనేక సమస్యలకి ఔషధం కింద వాడుకోవచ్చు. అయితే ఇక్కడ మనం చెప్పుకున్నవన్నీ కూడా గృహ చికిత్సలు, ప్రథమ చికిత్సలు. ఒకసారి ఈ సమస్యలు లేదా వ్యాధులు అనేవి ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఉంటాయి. అలాంటప్పుడు ఆ వ్యాధులకి తగినటువంటి కారణాలన్నింటినీ కూడా వైద్యపరంగా విశ్లేషించాలి, అవసరమైతే ఇన్వెస్టిగేషన్స్ చూడాలి. మరీ ముఖ్యంగా ఆయుర్వేద పద్ధతిలో దీన్ని డయాగ్నోస్ చేయాలి. అంటే మీ నాడి చూడాలి, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి. అప్పుడు ఈ నాడిని బట్టి, తత్వాన్ని బట్టి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఔషధాలు ఉంటాయి. మళ్ళీ వాటిని అందరికీ ఒకటే ఔషధాలు, ఒకటే అనుపానాలతో ఉండవు, తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాలి. అప్పుడు ఈ సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ, ఎంత ఇబ్బంది పెడుతున్నప్పటికీ నిశ్చయంగా మీరు వీటిపైన విజయం సాధించవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.